హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో పోయం ద టేమ్ బర్డ్ వాస్ ఇన్ ఏ కేజ్ రిటెన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ పోయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా పోయిట్ గురించి అంటే మన ఆథర్ గురించి పోయం రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ వాస్ born on 7th May 1861 and he died on 7th August 1941. సో ఇది వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పుట్టినటువంటి అలాగే చనిపోయినటువంటి డేట్, మంత్ అండ్ ఇయర్. హీ వాస్ ఎ బెంగాలీ పోయెట్, రైటర్, playwright, composer, philosopher, social reformer and painter. సో ఈయన ఎక్కువగా రాసే అంటే లాంగ్వేజ్ ఏది అంటే బెంగాలీ. ఓకే, అంటే ఆయన ఎక్కువ బెంగాల్ కి సంబంధించినటువంటి పోయమ్స్, ప్లే రైట్స్ అన్ని వాటికి సంబంధించినవి. అండ్ హీస్ ఆల్సో ఏ ప్లే రైట్, అంటే డ్రామాస్ ఉంటాయి కదా వాటిని రాయడం, సాంగ్స్ ని కంపోజ్ చేయడం, ఫిలాసఫర్, సోషల్ రిఫార్మ్, పెయింట్, ఇలా చాలా టాలెంట్స్ ఉన్నటువంటి పర్సన్ అనమాట. హీస్ ఫోన్లీ రిమెంబర్డ్ యాజ్ పాలిమాత్, గురుదేవ్ అండ్ విశ్వకవి. సో ఇవి ఆయనకి ఇచ్చినటువంటి పేర్లు, అంటే ఆయన ఇలా గుర్తు పెట్టుకుంటారు. గురుదేవ్ అనేసి, విశ్వకవి అనేసి, పోలిమాత్. పాలిమాత్ అని అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని అంటారు చూసారా, సో దాని మీనింగ్ అనమాట. ఆయన అలా మంచిగా పిలుస్తారు అనమాట. Tagore became the first non-European to win the Nobel Prize in Literature for Geetanjali in 1913. సో ఆయనకి నోబెల్ ప్రైజ్ లిటరేచర్ లో వచ్చింది. అది ఎప్పుడు అంటే 1913 లో. దేనికి అంటే గీతాంజలి. గీతాంజలి అంటే సినిమా కాదు, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ పోయం. సాంగ్స్ ఉంటాయి అందులో, మొత్తం సాంగ్స్ ఉంటాయి. ఆ బుక్ పేరు వచ్చేసి గీతాంజలి. గీతాంజలి, గోరా, గరే బైరే ఆర్ నోన్ హిస్ బెస్ట్ నోన్ వర్క్స్. సో ఆయన రాసిన వాటిల్లో బాగా ఫేమస్ వర్క్స్ ఏంటి అని అంటే గీతాంజలి, గోరా, గరే బైరే. హీ కంపోజ్డ్ నేషనల్ యాంథమ్స్ ఆఫ్ 2 nations. 2 nations కి ఆయన, అంటే 2 దేశాలకి ఆయన నేషనల్ యాంథమ్ ని కంపోజ్ చేశారంట. అందులో ఒకటి వచ్చేసి అందరికీ తెలుసు, ఇండియాది జనగణమన. అలాగే ఇండియాదే కాకుండా బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ అయినటువంటి అమర్ సోనార్ బాంగ్లా అనే నేషనల్ యాంథమ్ సాంగ్ ని కూడా ఆయనే కంపోజ్ చేశారంట. ద శ్రీలంకన్ నేషనల్ యాంథమ్ వాస్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై హిస్ వర్క్. సో ఆయన రైటింగ్స్ ని, ఆయన కంపోజ్ చూసినటువంటి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి శ్రీలంకన్ నేషనల్ యాంథమ్ ని కూడా రాయడం జరిగింది అంట. హిస్ సాంగ్ బంగ్లార్ మాతి బంగ్లార్ జాల్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ యాజ్ ద స్టేట్ యాంథమ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు స్టేట్ కి కూడా ఒక యాంథమ్ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలంగాణకి ఎలాగైతే ఒక సాంగ్ ఉంటుందో అలాగే వెస్ట్ బెంగాల్ వాళ్ళకు కూడా ఒక స్టేట్ యాంథమ్ అనేసి ఉంది. దాని పేరు ఏంటి అంటే బంగ్లార్ మాటి బంగ్లార్ ఝోల్ అనేది ఆ సాంగ్ అనమాట. ఇవన్నీ చాలా కంపోజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా రైటర్ గురించి అయిపోయింది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి. నెక్స్ట్ వచ్చేసి మనం టీమ్, అసలు ఈ టేమ్ బర్డ్ వాస్ ఇన్ ఏ కేజ్. టేమ్ బర్డ్ అంటే ఏంటి? మనం ఇంట్లో పెంచుకునే పక్షిని టేమ్ బర్డ్ అనేసి అంటారు. అదే బయట ఫ్రీగా తిరిగే వాటిని వైల్డ్ బర్డ్స్ అని అంటారు, లేదంటే ఫ్రీ బర్డ్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఈ పోయం రిటన్ బై ద renowned Indian poet and philosopher Rabindranath Tagore. The poem shows the differences between a life of freedom and life lived inside the constraints of the structured society. సో ఈ పోయం లో మనకు 2 డిఫరెన్సెస్ చూపిస్తారు. ఏంటి అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛగా జీవించే ఒక జీవితం, అంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది. ఇంకొకటి వచ్చేసి ఒక స్ట్రక్చర్డ్ సొసైటీ, అంటే ఒక సంఘంలో ఉన్నప్పుడు రూల్స్ అనేసి ఇలా కొన్ని ఉంటాయి కదా, అలా ఉన్న వాళ్ళకి, ఫ్రీగా ఉండే వాళ్ళ లైఫ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ద ఫ్రీ బర్డ్ రిప్రజెంట్స్ ఇండివిజువాలిటీ అండ్ బౌండ్లెస్ ఫ్రీడమ్, while the tame bird symbolizes societal constraints and limited experiences. సో ఇక్కడ టేమ్ బర్డ్ తో పాటు ఫ్రీ బర్డ్, 2 బర్డ్స్ ని కంపేర్ చేస్తారు. ఇందులో ఫ్రీ బర్డ్ అంటే స్వేచ్ఛగా తిరుగుతుంది అని అర్థమవుతుంది దాని పేరులోనే. అది ఇండివిజువాలిటీ, అంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది కదా, సో దాని గురించి. అలాగే బౌండ్లెస్ ఫ్రీడమ్ అంటే అవధులు లేనటువంటి స్వేచ్ఛని మనకు రిప్రజెంట్ చేస్తుంది. అదే సమయంలో టేమ్ బర్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మన పెంపుడు జంతువు ఏమని రిప్రజెంట్ చేస్తుంది అంటే సొసైటల్ కాన్స్ట్రెయింట్స్ అండ్ లిమిటెడ్ ఎక్స్పీరియన్సెస్. సో సొసైటీలో ఉండే కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. లిమిటెడ్ అంటే మనం నచ్చినట్టు మనం అన్ని చేయలేము. ఓకే, ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. Their interaction highlights the futility of attempts
టు రీకన్సైల్ దేర్ అపోజింగ్ లైఫ్ స్టైల్. సో ఇక్కడ ఫ్రీ బర్డ్ అలాగే టేమ్ బర్డ్ ఇవి రెండు కూడా ఇంటరాక్ట్ అవుతాయి అనమాట. ఫైనల్ గా ఇవి రెండు కలిసి ఉండాలి అనేసి అనుకుంటాయి. ఈ మనం సమరీలోకి వెళ్తే మనకు అది తెలుస్తుంది. సో ఇందులో వాళ్ళు హైలైట్ చేశారంటే ఇవి ఎలా కన్సైల్ అవుతాయి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నాయి, అలాంటివి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, ఎలా కలుస్తాయి, ఎలా యునైట్ అవుతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ సమరీలోకి వెళ్ళిపోదాం. ద పోయం టెల్స్ ద స్టోరీ ఆఫ్ టూ బర్డ్స్. సో ఇక్కడ టూ బర్డ్స్ ఉంటాయి. వన్ ఇస్ ఎ ఫ్రీ బర్డ్ దట్ లివ్స్ ఇన్ ఎ ఫారెస్ట్. ఒకటి వచ్చేసి ఫ్రీ బర్డ్, అది ఫారెస్ట్ లో ఉంటుంది. అండ్ ది అదర్ బర్డ్ ఇస్ ఎ టేమ్ బర్డ్ దట్ లివ్స్ ఇన్ ఎ కేజ్. ఇంకొక బర్డ్ వచ్చేసి టేమ్ బర్డ్, అది కేజ్ లో అంటే పంజరంలో ఉంటుంది. ద టేమ్ బర్డ్ ఈస్ కంటెంట్ విత్ ఇట్స్ లైఫ్ అండ్ ఈస్ అన్అవేర్ ఆఫ్ ది వరల్డ్ అవుట్ సైడ్ ది కేజ్. సో ఈ టేమ్ బర్డ్ ఎలా ఉంటుంది అంటే దాని కేజే ప్రపంచం. అంటే అది ఉన్నటువంటి ఆ బోన్లు కానీ ఓకే, అది ఎందులో అయితే పంజరంలో ఉంటుందో అదే దాని ప్రపంచం. అది దాంతోనే కంటెంట్ అంటే చాలా తృప్తిగా, సాటిస్ఫైడ్ గా, హ్యాపీగా ఉంది. దాని దృష్టిలో అదే ప్రపంచం కాబట్టి దానికి బయట ఉన్న ప్రపంచం గురించి ఏమీ తెలియదు. ఇట్ సింగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఎంజాయ్స్ ద కంఫర్ట్స్ ఆఫ్ ఇట్స్ కన్ఫైన్మెంట్. సో పెంపుడు పక్షి కాబట్టి దానికి కావాల్సిన టైంకి ఫుడ్, వాటర్ ఏది కావాలన్నా చాలా కేరింగ్ గా చూసుకుంటారు. కాబట్టి దానికి ఉన్న కంఫర్ట్స్ ని అన్నిటిని ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ ఉండేది. దాని లైఫ్ అలా కొనసాగుతూ ఉండేది. However, the bird's wings are clipped and it is unable to fly or experience the freedom of the open sky. కాకపోతే ఏంటి అంటే అది బయటికి వెళ్తే ఎక్కడ ఎగిరిపోతుందో అనేసి చాలా మంది ఇంట్లో పెంచుకునే పక్షులకి రెక్కలు ఉంటాయి కదా, వాటిని కట్టేస్తారు, క్లిప్ చేయడం అన్నమాట. అంటే ఎగిరిపోకుండా అలా చేస్తారు. సో దీని వల్ల ఏమవుతుంది, వాటికి ఫ్రీడమ్ అనేది ఉండదు, ఫ్రీగా ఓపెన్ గా తిరగలేవు. వెరాస్ ద ఫ్రీ బర్డ్ ఈస్ హ్యాపీ విత్ ఇట్స్ ఫ్రీడమ్. సో ఇందాక మనం అంతా టేమ్ బర్డ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రీ బర్డ్ గురించి చూస్తే ఇది కంప్లీట్ ఫ్రీడమ్ తో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇట్ లీవ్స్ ఇన్ ద ఫారెస్ట్ సింగింగ్ అండ్ ఫ్లయింగ్ ఇన్ ద వుడ్. సో చెట్లలో, ఫారెస్ట్ లో, నచ్చిన ప్లేస్ లో తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ చాలా సంతోషంగా గడిపేది. ద ఫ్రీ బర్డ్ ఫ్లైస్ బై అండ్ సీస్ ద టేమ్ బర్డ్ ఇన్ ద కేజ్. సో ఒక రోజు అది అలా ఎగురుతూ స్వేచ్ఛగా వెళ్తున్న టైంలో ఈ టేమ్ బర్డ్ ని కేజ్ లో అంటే ఉన్నట్టు అదే అక్కడ కేజ్ లో ఉన్నటువంటి టేమ్ బర్డ్ ని చూస్తుంది. ద ఫ్రీ బర్డ్ ఈ స్ట్రక్ బై ది సైట్ ఆఫ్ ది టేమ్ బర్డ్స్ బ్యూటీ. సో ఆ టేమ్ బర్డ్ బ్యూటీని చూడగానే ఒక్కసారిగా అట్రాక్ట్ అయిపోయి వెంటనే ఆగిపోతుంది. దే బోత్ లవ్డ్ ఈచ్ అదర్. సో రెండు ఒకదానికొకటి అలా పరిచయం అయిపోతాయి, ఒకరినొకరు ఇష్టపడతారు. వన్ డే ద టూ బర్డ్స్ మీట్ అండ్ హ్యావ్ ఎ కన్వర్సేషన్ విత్ ఈచ్ అదర్. సో ఒకరోజు ఇద్దరు కలిసి ఒక కన్వర్సేషన్, ఇద్దరి మధ్యలో ఒక కన్వర్సేషన్ జరుగుతుంది. ఏంటి అంటే ఈచ్ బర్డ్ వాంట్స్ ది అదర్ బర్డ్ టు కమ్ అండ్ జాయిన్ హిమ్. సో ఇద్దరికి ఏమని ఉంటుంది అంటే ఇంకొక బర్డ్ నా దగ్గరకు వచ్చి నాతో ఉంటే బాగుండు అని టేమ్ బర్డ్ అనుకుంటుంది, అలాగే ఫ్రీ బర్డ్ కూడా టేమ్ బర్డ్ నా దగ్గరకు వచ్చి ఉంటే బాగుండు అనేసి ఇద్దరు ఎవరిది వాళ్ళ అనుకుంటారు. ద టేమ్ బర్డ్ వాంట్స్ ద ఫ్రీ బర్డ్ టు కమ్ ఇన్ టు ద కేజ్ బట్ ద ఫ్రీ బర్డ్ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ ది కేజ్. సో టేమ్ బర్డ్ అడుగుతుంది అనమాట ఫ్రీ బర్డ్ ని, నువ్వు వచ్చి నాతో పాటు కేజ్ లో ఉండు, ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాము అంటుంది. కానీ ఫ్రీ బర్డ్ కి చాలా భయం కేజ్ లో ఉండడం. ఎందుకంటే బికాస్ ఇట్ కాంట్ ఫ్లై ఇన్ ద కేజ్ అండ్ ఇట్ కాంట్ సింగ్ ఇన్ ద వుడ్. సో కేజ్ లో ఉంటే అది ఎగరలేదు. ఇంకొకటి ఏంటి అంటే అది వుడ్స్ లో అంటే ఫారెస్ట్ లో పాడినట్టు పాటలు కూడా పాడుకోలేదు. సో ద ఫ్రీ బర్డ్ ఆస్ ద టేమ్ బర్డ్ టు లీవ్ ద కేజ్ అండ్ కమ్ అవుట్. సో ఏమంటుందంటే అందువల్ల బోన్ లో ఉంటే మనం ఫ్రీగా ఎగరలేము, పాడుకుంటూ తిరగలేము, కాబట్టి నువ్వే ఈ కేజ్ ని వదిలేసి బయటికి రా. దే కెన్ లివ్ ఫ్రీలీ ఫ్లయింగ్ ఇన్ ద స్కై అండ్ సింగింగ్ మెలోడియస్ సాంగ్స్ ఇన్ ద వుడ్స్. నువ్వు బయటకు వచ్చావనుకో ఇద్దరం కలిసి చక్కగా ఆకాశాన్ని తాకేలాగా ఎగురుతూ పాటలు పాడుకుంటూ అడవంతా తిరుగుదాము అని చెప్తాయి. బట్ టేమ్ బర్డ్ సేస్ దట్ ఇట్ కాంట్ సిట్ ఆన్ ద స్కై లైక్ ఇన్ ఏ కేజ్. అప్పుడు టేమ్ బర్డ్ ఏమంటుందంటే ఇప్పుడు నా కేజ్ ఉంది, నేను ఇందులో కూర్చోగలను, నాకేం కావాలన్నా ఇక్కడ అన్ని ఉంటాయి, కంఫర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను బయటికి వస్తే నేను ఆకాశంలో ఎక్కడ కూర్చోవాలి అని అడుగుతుంది. ఫ్రీ బర్డ్ ఆస్ ద టేమ్ బర్డ్ టు సింగ్ ద సాంగ్ ఆఫ్ woodlands but the tame bird says that it can't teach the human language. సో ఫ్రీ బర్డ్ ఏమంటుందంటే సరే ఒక పాట పాడు, ఇప్పుడు వుడ్స్ లో మేము ఫారెస్ట్ లో పాడుకుంటున్నాం కదా, సరే అలాంటి ఒక పాట పాడు అనేసి అడుగుతుంది. అప్పుడు టేమ్ బర్డ్ ఏమంటుందంటే
నేను నీకు హ్యూమన్ లాంగ్వేజ్ టీచ్ చేయగలను, ఎందుకంటే నన్ను పెంచుకుంటున్నారు కాబట్టి నాతో మనుషులు ఉంటారు కదా, వాళ్ళ భాష నాకు వచ్చు, నేను నీకు అది నేర్పిస్తాను, పాట పాడలేను అని అంటుంది. ఎందుకంటే వుడ్స్ లో పాడే పాట దానికి తెలియదు అనమాట. ద ఫ్రీ బర్డ్ కండెమ్స్ దట్ సాంగ్స్ కెనాట్ బి టాట్. ద టేమ్ బర్డ్ అగ్రీస్ దట్ ఇట్ డజంట్ నో ద సాంగ్స్ ఆఫ్ ఫారెస్ట్. సో అప్పుడు ఫ్రీ బర్డ్ ఏమంటుంది అంటే సాంగ్స్ అనేవి అది ఎవరికి వాళ్ళకే రావాలి, అవి ఇంకొకరు నేర్పిస్తే రావు అనేసి అంటుంది. అప్పుడు టేమ్ బర్డ్ ఒప్పుకుంటుంది, అవును నిజమే, నిజానికి నాకు ఎప్పుడూ కూడా ఒక ఫారెస్ట్ లో అడవిలో పాడే పాటలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే నేను కేజ్ లోనే ఉంటాను కాబట్టి నాకు తెలియదు, అందుకే నేను పాడలేకపోతున్నాను అని చెప్తుంది. ద ఫ్రీ బర్డ్ దట్ సింగ్స్ ఎ సాంగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ హిస్ లవ్. అప్పుడు సరే నేను పాడుతాను విను అని చెప్పి సాంగ్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఒక సాంగ్ ని పాడుతుంది తన ప్రేమ కోసం. ద టేమ్ బర్డ్ లిసన్స్ టు ద సాంగ్ అండ్ రియలైజెస్ దట్ ఇట్ ఈస్ మీన్ టు బి ఫ్రీ. సో ఆ సాంగ్ మొత్తం విన్న తర్వాత అప్పుడు రియలైజ్ అవుతుంది, అంటే ఆ గూట్లో ఉన్నటువంటి ఆ పక్షి ఏమని రియలైజ్ అవుతుంది అంటే నిజమైన ఫ్రీడమ్ అంటే ఇదేనా అని. ఇట్ లాంగ్స్ టు ఫ్లై అండ్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ అవుట్ సైడ్ ది కేజ్ బట్ ఇట్స్ వింగ్స్ ఆర్ పవర్లెస్ అండ్ డేర్. సో దానికి కూడా ఆ పాట విన్న తర్వాత బయటికి వెళ్ళి స్వేచ్ఛగా నేను కూడా తిరగాలి, ప్రపంచాన్ని చూడాలనిపించింది, కానీ దాని వింగ్స్ లో పవర్ లేదు అండ్ అవి డెడ్ అంటే అవి పని చేయవు, ఎగరలేదు. ఇట్ కాన్ ఫ్లై విత్ ద ఫ్రీ బర్డ్ అండ్ దే బోత్ కెనాట్ ట్రావెల్ టుగెదర్. సో దాని బయటికి వెళ్దామని బయటికి వెళ్ళినా కూడా తను ఎగరలేదు, ఇద్దరు కలిసి వాళ్ళ లైఫ్ జర్నీని టుగెదర్ గా చేయలేరు. ఈచ్ బర్డ్ హ్యాస్ బీన్ కండిషన్ బై వాట్ దే నో. సో రెండు బర్డ్స్ కి కూడా ఎవరి కండిషన్స్ వాళ్ళకే ఉన్నాయి. లైక్ ఇప్పుడు దీనికి మన టేమ్ బర్డ్ కేమో బయటికి వెళ్ళలేదు, అలాగే బయట ఉన్న ఫ్రీ బర్డ్ ఏమో కేజ్ లోకి రాలేదు, ఎందుకంటే ఎవరి కండిషన్స్ వాళ్ళకి, ఎవరి వాతావరణంలో ఎవరు ఎక్కడ పెరిగారో అవి వాళ్ళు దానికే అడాప్ట్ అయిపోయి ఉంటారు. ఆల్దో దే వాంట్ టు బి టుగెదర్ దే కండిషనింగ్ మేక్స్ దిస్ ఇంపాసిబుల్. ఇద్దరికి కలిసి ఉండాలని ఉన్నా కూడా వాళ్ళు అది చాలా ఇంపాసిబుల్ అనేది అవుతుంది, ఒకరికొకరికి పాసిబుల్ కావట్లేదు. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ సాక్రిఫైసెస్ ఫర్ ది అదర్ దెన్ దే కెన్ లివ్ హ్యాపీలీ టుగెదర్. సో ఇక మిగిలింది ఒకటే, ఏంటి? సాక్రిఫైస్. ఒకరి కోసం ఒకరు, అంటే ఇద్దరిట్లో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి సాక్రిఫైస్ చేసి, సరే నువ్వు బయటికి రాలేవు, నీకు రెక్కలు లేవు కదా, నేను వస్తాను అని ఒకటి కేజ్ లోకి ఫ్రీ బర్డ్ వెళ్ళాలి, లేదు అంటే పర్లేదు నేను ఏదో ఒకలా కష్టపడి ఎగరడానికి ట్రై చేస్తాను అని చెప్పి ఆ కేజ్ లో ఉన్న బర్డ్ అయినా బయటికి రావాలి. ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేస్తేనే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండగలరు. సో దిస్ ఈస్ ది పోయం. ఇక కంక్లూజన్ లోకి వెళ్తే, the poem concludes with the realization that human condition is like that of a tame bird in the cage. సో ఇక్కడ చూడండి, మన లైఫ్ కూడా సేమ్ ఈ టేమ్ బర్డ్ లాంటిది. ఒక కేజ్ లో ఉన్న బర్డ్ బయటికి వెళ్తే తను ఎలా అయితే ఏం చేయలేను అనుకుంటుందో, తనకు ఎలా అయితే పవర్లెస్ అనుకుంటుందో, డెడ్ అని అనుకుంటుందో తన వింగ్స్ ని, మనం కూడా అలాగే ఒక కేజ్ లో ఉన్నట్టుగా జీవిస్తున్నాము, మన కండిషన్స్ అన్ని అలాగే ఉన్నాయి. We are conditioned by society and our environment and we often accept our limitations and live within them. సో మనకు ఒక సొసైటీ అంటూ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎన్వైరన్మెంట్ అంటుంది, అంటే మనం ఎక్కడ ఏ వాతావరణం పెరిగిన వాళ్ళు దానికే అలవాటు పడిపోతారు. ఇప్పుడు ఒక ఊర్లో ఉన్న వాళ్ళు ఆ వెదర్ కి, ఆ ఎన్వైరన్మెంట్ కి, అక్కడున్న సొసైటీకి అలవాటు పడతారు. వాళ్ళని తీసుకెళ్లి ఊరు నుంచి సిటీలో పెడితే ఏమవుతుంది, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. అక్కడ ఉన్నట్టుగా కంజెస్టెడ్ గా ఉండడం, ఇంట్లోనే ఉండడం, వెళ్తే వర్క్ వెళ్ళడం, ఒకరికొకరికి ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా ఉండడం, అలాంటివి సిటీ లైఫ్ లో ఉంటాయి. అందరూ కలిసి చుట్టాల్లాగా కలిసి ఉండడం, ఇంటి పక్క వాళ్ళు కూడా అందరం ఒకటేలాగా ఒకరింటికొకరు వెళ్తూ ఉండడం అనేది విలేజెస్ లో ఉంటుంది. సో ఇది అక్కడ ఎలా మనం అడాప్ట్ చేసుకోలేమో అది ఇక్కడ కూడా అడాప్ట్ చేసుకోలేము. సో ఇలాగే మనకు కూడా మన లైఫ్ లో కూడా జరిగేవే ఇవన్నీ అని చెప్తున్నారు. However, the free bird songs reminds us that we are meant to be free and that we should strive to break free from the cage of our limitations and experience the world outside. సో మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే స్ట్రక్ అయి ఉండడం కాకుండా మనం కూడా ఫ్రీగా లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి, బయటికి వెళ్ళాలి, ప్రపంచాన్ని చూడాలి. లిమిటెడ్ గా ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నా జీవితం ఇంతే అనేసి అనుకోకుండా బయటికి వెళ్ళి ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. మన లిమిట్ దగ్గరే ఆగిపోకుండా అన్లిమిటెడ్ గా ఈ ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి ఈ పోయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చాలా చక్కగా చెప్పారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది సమ్మరీ. ఐ హోప్ మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.